రేపు మంగళవారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఈ మంగళవారం రోజున రూ. 5 బిళ్ళతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అప్పులు, బాధలు, కష్టాలు మొత్తం కూడా తీరిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 5,00,00,000 అప్పు ఉన్నా సరే తీరిపోయి మీరు కోట్లకు కోట్లు సంపాదించుకునే అవకాశం, అలాగే మీరు ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి ఎదుగుతారు. అంత మంచి ఫలితం అనేది ఈ రూ. 5 బిళ్ళ పరిహారం మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే 5 అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య. 5 అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 5 అనేటటువంటి సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి రూ. 5 బిళ్ళతోనే మనం ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి రేపు మంగళవారం చక్కగా ఒక రూ. 5 బిళ్ళ తీసేసుకొని మీరు ఈ నియమాలతోటి ఈ పరిహారం గనక చేసినట్లయితే చక్కగా మీకు ఉన్నటువంటి అప్పులు, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తీరిపోయి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని మీకు బాగా కలిసి రావటానికి ఈ రూ. 5 బిళ్ళ ఒక్క మాట చెప్పాలంటే మీ తలరాతనే మార్చేస్తుంది అని చెప్పేసేయొచ్చు అనమాట. కాబట్టి చక్కగా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకేంటనేది అర్థమవుతుంది. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు మంగళవారం ఏంటంటే మనకెంతో పవిత్రమైన రోజుగా, అలాగే చాలా శక్తివంతమైనటువంటి రోజుగా మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగిందనమాట. మంగళవారం రోజున ఏంటంటే పాటించాల్సిన నియమాలు ముఖ్యంగా ఎరుపు రంగు బట్టలు ధరించకూడదు. అలాగే ఇంట్లో కూడా ఎర్ర కందిపప్పు, ఎర్రటి టమాటాలు అవ్వచ్చు, అలాగే మనకి ఎరుపు రంగులో ఉన్నటువంటి కూరగాయలు కానివ్వండి, ఎరుపు రంగులో ఉండే బట్టలు కానివ్వండి, ఇలాంటివి మనం వేసుకోకుండా వాడుకోకుండా ఉంటే మంచిదనమాట. అంటే కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఉంటాయి చూడండి, అవి వండుకోకూడదు. మామూలుగా కందిపప్పు అయితే మీరు వండుకోవచ్చు అనమాట. అలా పప్పులో కూడా మనకేంటంటే టమాటాలు పెట్టుకుంటూ ఉంటాం, అలాంటి ఎర్రటి టమాటాలు కూడా రేపు పెట్టుకోకూడదు అనమాట. అలాగే రేపు మంగళవారం కాబట్టి కాస్త ఏదన్నా దూర ప్రయాణాలు ఉంటే దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ మీరు ఏదైనా దూర ప్రయాణాలు చేయాల్సి గనక ఉంటే మంగళవారం కాబట్టి కాస్తంత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, అంటే మీరు నిమ్మకాయ కానీ ఏదన్నా పూజ చేయించుకుంటారు కదా, ఆ పూజ చేసినటువంటి నిమ్మకాయ మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీకేదన్నా అంటే ఆ ప్రయాణం బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అవసరమైతేనే ప్రయాణం చేయండి, లేదు అంటే తర్వాత రోజు చూసుకుంటే సరిపోతుంది. ఇట్లా చేసిన తర్వాత ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని చక్కగా శుభ్రం చేసుకోండి. మంగళవారం కాబట్టి చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకొని, అలాగే పసుపు కుంకుమలు కూడా చల్లుకొని, మీకు అవకాశం కుదిరితే ఇల్లు తుడుచుకోవటం అవ్వచ్చు, లేదా తుడుచుకోవటం ఏముందలే అనుకుంటే కాస్తంత పసుపు నీటిని చల్లుకొనైనా మీరు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇక ఈ పరిహారానికి ఒంటి స్నానం అనేది తప్పనిసరిగా చేయాలి. ఎరుపు రంగు బట్టలే కాదు, నలుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు. బ్లూ కలర్వి కూడా మనం ధరించకూడదు అనమాట. ఇక మీరు మామూలుగా ఆకుపచ్చ, పసుపు, చిలక పచ్చ ఇలాంటివి మీరు ఏవి వేసుకున్నా సరిపోతుంది. ఇక మీకు అవకాశం కుదిరితే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఆర్భాటం ఏం అవసరం లేదండి. మామూలుగా ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందల ఒక చిన్న దీపం, తమలపాకు మీద దీపం వెలిగించేసుకొని మనసులో మీ సంకల్పం చెప్పుకుంటే మనకేంటంటే ఇంటి పరంగా ఉన్నటువంటి కొన్ని చెడు శక్తులు, నకారాత్మక శక్తులు, నరదిష్టి, జనాల ఏడుపులు, అలాగే ఇంట్లో వాళ్ళ వాతావరణం కూడా, మగ మనిషి వాతావరణం కూడా ఏంటంటే ఇంట్లో ఇల్లాలు చేసేటటువంటి పనిని బట్టి మగాడి ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇంటి ఇల్లాలు కలకలలాడుతూ చక్కగా ఉన్న దాంట్లోనే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని కాస్త ఇంట్లో పూజా పునస్కారం చేసుకుంటుంటే ఆ మగవాడికి, ఆ ఇంట్లో మగవాడికి ఏంటంటే సంపాదించాలి, చెయ్యాలనే ఒక ఆశ, ఆరాటం ఉంటాయి. అలా కాకుండా కొంతమంది ఆడోళ్ళు ఏంటంటే పొద్దున పూట నుంచి సాయంత్రం దాకా నైటీలు వేసుకొని తిరగటం, ముడ్లు వేసుకొని తిరగటము, ఇంటిని వాకిలిని శుభ్రం చేయకుండా ఎలా పడితే అలా ఉంచటము, ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు, చికాకులు, ఇట్లా నెగిటివ్ వాతావరణం ఒకటి ఉంటే ఆ మగాడిలో ఏంటంటే ఆశ అనేది తగ్గిపోయిద్ది. కాబట్టి ఇంటి పరంగా కానీ, సంపాదన పరంగా కానీ బాగా కలిసి రావాలన్నా మగ మనిషి పాత్ర ఎంత ఉంటుందో ఆ ఇంటికి ఆడమనిషి అంటే ఇల్లాలి పాత్ర కూడా అంతే ఉంటుందన్నమాట. ఉన్న దాంట్లో చక్కగా సర్దుకోవటము, ఇలా కొన్ని పనులు ఆడమనిషి చేసే పనులను బట్టి కూడా మగాడిలో మార్పు అనేది వస్తుందన్నమాట. లేకపోతే బాగున్నోళ్ళు కూడా చెడిపోయే అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది ఏంటంటే విలువ తెలియక ఆడమనిషి చక్కగా ఉంటున్నా కూడా మగాళ్ళు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వారిని కూడా నిదానంగా దారికి తీసుకొచ్చుకోవటానికి పరిహారం అనేది బాగా పనికొస్తుంది. అలాగే ఏంటంటే అప్పులు అంటే చేసే సంపాదన కన్నా కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండటము, బీరువాలో నుంచి డబ్బు తీయటమే కానీ పెట్టడం అనేది ఉండదు.
అలా చేసే సంపాదన సరిపోక ఖర్చులు ఎక్కువైపోయి అప్పులు చేసుకోవటం, అప్పులకు తీసుకున్న కాడి నుంచి మళ్ళీ వాటికి వడ్డీలు కట్టుకోవటము, చివరికి అప్పు, వడ్డీలు 2 కట్టలేక చివరికి అసలు కూడా కట్టుకోలేక ఏంటంటే ఉన్నయి అమ్ముకొని అప్పులు తీర్చాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మాకు బాగా కలిసి రావాలి, మా అప్పులన్నీ తీరిపోవాలి తల్లి, మాకు కష్టం చేసే శక్తినివ్వు, మాకు కలుసుబాటునివ్వమ్మా, నీ అనుగ్రహం మా మీద కలిగించు అని చెప్పేసేసి చక్కగా లక్ష్మీదేవికి ఇంట్లో ఒక దీపారాధన అంటే దీపం వెలిగించేసి అందులో ఒక యాలుక్కాయ వేసినట్లయితే మీకు డబ్బు పరంగా ఆర్థికంగా బాగా కలిసి రావటానికి ఆకుపచ్చ రంగులో ఉండే యాలుక్కాయ ఏంటంటే మనకు బాగా ఆకర్షించిద్దనమాట ధనాన్ని. కాబట్టి ఇలా చేసేసేయండి. ఇక తర్వాత మీరు ఈ పరిహారం ఉదయమైనా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనే చేసేసుకోవచ్చు అనమాట. ఇక ఇట్లా చేసుకొని మీరేం చేస్తారంటే రూ. 5 బిళ్ళలు ఈ పరిహారానికి 4 కావాలి. రూ. 5 బిళ్ళలే కావాలి. రూ. 5 కాగితాలు కానీ లేదా చిల్లర డబ్బులు రూపాయి బిళ్ళలు ఇవి మాత్రం మనకు పనిచేయవు. రూ. 5 బిళ్ళలు 4 తీసేసుకోండి. 5 నాలుగులు ఎంత? రూ. 20 అనమాట. అంటే ఇక్కడ 5 అన్నా 4 4 5లు రూ. 20 ఇవన్నీ కూడా ఏంటంటే కలుసుబాటు నెంబర్లు, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నెంబర్లు, అదృష్ట సంఖ్యలుగా కొంతమంది లక్కీ నెంబర్స్గా కూడా రాసుకొని జేబులో పెట్టుకుంటూ పర్సుల్లో పెట్టుకుంటూ ఉంటారనమాట. ఈ నెంబర్లకి ఏంటంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది. 4 రూపాయల బిళ్ళలే ఎందుకు తీసుకోవాలి అనంటే 4 దిక్కుల నుంచి మూసుకుపోయినటువంటి ధనద్వారాలను తెరుచుకోవటానికి మనం ఇక్కడ 4 రూపాయల బిళ్ళలను తీసుకోవాలి. ఎందుకంటే దారి తెన్ను దొరకని ప్రశ్నలు ఎన్నో ఉంటాయన్నమాట మన జీవితం ప్రకారము. అట్లాగా ఏంటంటే మనం కష్టపడతానే ఉంటాము, చేస్తానే ఉంటాము. కానీ ఉండటానికి కనీసం ఒక ఇల్లు ఉండదు. కట్టుకోవటానికి మంచి బట్టలు ఉండవు. పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదివించుకోవాలన్నా డబ్బులనేవి సరిపోవు. ఒక మంచి తిండి తెచ్చుకోవాలన్నా ఉండవు. కొంతమందిని ఇట్లా చూసినోళ్ళు అట్లా ఎదిగిపోతూ ఉంటారు. మనకేంటంటే జీవితాంతం కూడా తరతరాలు కూడా ఈ సమస్యలతోటే సతమతమైపోయేవాళ్ళు ఎంతమందో. కాబట్టి అలాంటి దోషాలను అలాంటి దరిద్రాన్ని అంతటిని కూడా మనం ఈ రూ. 5 బిళ్ళతో పూర్తిగా తీసి పడేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రూ. 5 బిళ్ళ మీకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుందన్నమాట. ఇక అలా చేసేసుకొని ఇక మీరు దీపారాధన చేసేసుకొని మీరు ఇది దీపారాధన చేసేటప్పుడే కాదండి, తర్వాత అయినా సాయంత్రం సంధ్యా సమయంలోనే చేసుకోవచ్చు అనమాట. ఇది సాయంత్రం సంధ్యా సమయంలోనే చేసుకుంటేనే మనకి ఇంకా బాగా ఫలితం అంటే మీరు ఉదయం దీపారాధన చేసినా చేయకపోయినా సాయంత్రం దీపారాధన చేసుకొని మీరు ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. ఈ పరిహారానికి ఏంటంటే రూ. 5 బిళ్ళలతో పాటుగా మనకు గంధం కూడా కావాలన్నమాట. గంధాన్ని ఒక ప్లేట్లో తీసుకొని కాసిన నీటితో కలిపేసేసి పేస్ట్ లాగా దానిలో 2 అత్తరు చుక్కలు కూడా వేయండి. అత్తరు కూడా ఏంటంటే మనకు లక్ష్మీదేవికి ఇష్టమైంది. ఆ సువాసనకు తల్లి వెతుక్కుంటూ వస్తుంది. మన పరిహారం అనేది బ్రహ్మాండమైన రిజల్ట్ రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇక అందులో వేసేసి చక్కగా మీరు ఆ గంధం పేస్ట్లో ఈ అత్తరు కూడా వేసేసి ఈ రూ. 5 బిళ్ళలను ఏం చేస్తారంటే ఆ గంధం పేస్ట్లో పూర్తిగా ముంచేసేసేయండి. అంటే మనకు రూ. 5 బిళ్ళలకి ముందు వెనక చక్కగా ఆ గంధం అంతా కూడా అవ్వాలన్నమాట. అలా పెట్టేసినటువంటి రూ. 5 బిళ్ళల్ని మీరేం చేస్తారు అనంటే మీరు దీపారాధన చేసినప్పుడు అక్కడ కానివ్వండి, లేదు దీపారాధన మాకు చేయటానికి కుదరలేదు అని అనుకుంటే మీరు మామూలుగా ఒంటి స్నానం చేసేసైనా సరే మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి అంతా ఇలా ప్రాసెస్ అంతా చేసేసేయచ్చు అనమాట. మామూలుగా గంధం ఇట్లా చేసేసుకొని అలా గంధం పేస్ట్లో ఈ రూ. 5 బిళ్ళల్ని వేసేసి మీరేం చేస్తారంటే ఇక రూ. 5 బిళ్ళల్ని పక్కన పెట్టేసేసేయండి. ఒక పేపర్ మీద అవ్వచ్చు, లేకపోతే ఒక ఆకు మీద అయినా సరే పెట్టేసేసేయండి. పెట్టేసేసిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని దాని మీదైనా పెట్టొచ్చు, లేదా ఒక తెల్లని కాగితం మీదైనా పెట్టొచ్చు. అలా ఆ 4 రూపాయల బిళ్ళలను ఆ గంధం పేస్ట్లో ముంచి తీసి పక్కన పెట్టేసేసేయండి. అలా పక్కన పెట్టేసేసిన తర్వాత మనకేంటి అవి ఒక 10 నిమిషాలకు అట్లా ఆరిపోతాయి. అలా పెట్టిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకోవాలి. మీరు ఇట్లా ఒక్కొక్క రూపాయల బిళ్ళని ముంచేటప్పుడు గంధం పేస్ట్లో తల్లి మాకు బాగా కలిసి రావాలి. గంధం చాలా శక్తివంతమైనదండి. గంధం ఏంటంటే మీ జీవిత పరంగా ఉన్నటువంటి దోషాలను, జాతకంలో ఉన్నటువంటి సమస్యలను సరిచేస్తుందనమాట. మనకు బాగా కలిసొచ్చేలా చేస్తుంది గంధము. కాబట్టి గంధమే ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇక అట్లా తీసుకున్న తర్వాత ఒక రూపాయల బిళ్ళను ఒక్కొక్క బిళ్ళను ముంచేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మీకు అప్పులుంటే అప్పులు తీరిపోవాలని, లేదా మీ భర్త సంపాదన రెట్టింపు అవ్వాలనో, లేదా సంపాదన పరంగా బాగా కలిసి రావాలి, మేము ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఒక బండి కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, లేకపోతే పిల్లల పెళ్ళి
పెళ్ళిళ్ళు ఏదైనా లేట్ అవుతున్నాయి అనుకుంటే మా పిల్లల పెళ్ళిళ్ళు తొందరగా అవ్వాలి, మా పిల్లలకు సంతానం కలగాలి, ఇట్లా మీకు ఏదైతే కోరిక ఉందో మా పిల్లల చదువులకి మాకు బాగా అందుబాటు డబ్బు అనేది ఎప్పటికప్పుడు అందించేలా చెయ్యమ్మా, మాకు మనశ్శాంతిని కలిగించు, మంచి ఆరోగ్యాన్ని కలిగించు, తల్లి నీ చల్లని నీడ మా మీద ఉంచు అని చెప్పేసి సంకల్పం చెప్పుకుంటా ఒక్కొక్క రూ. 5 బిళ్ళను ముంచేసేసి పక్కన పెట్టేసేసేయండి. ఒక వైట్ పేపర్ పెట్టేసేయండి. అలా పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలకు మనకు చక్కగా ఆరిపోతాయి. అలా ఆరిపోయిన తర్వాత ఏం చేస్తారు అనంటే, మీరు మంగళవారం రోజున ఈ పరిహారం అట్లా చేసేసి ఇక వాటిని అంతటిని కూడా అంతే ఉంచేసిన తర్వాత మరుసటి రోజు బుధవారం రోజున మీరు ఆ రూ. 5 బిళ్ళల్ని మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి తీసుకువెళ్ళి ఎక్కడన్నా హుండీలో దానం వెయ్యాలన్నమాట. పొరపాటును కూడా రూ. 5 బిళ్ళల్ని కడగకూడదు. కడిగితే ఏంటి అంటే రూ. 5 బిళ్ళలకు ఉన్నటువంటి పవర్ అంతా దిగిపోతుందన్నమాట. కాబట్టి పొరపాటును కూడా కడగకూడదు. శుభ్రంగా ఒక గుడ్డతోటి తుడిచేసేసి రూ. 5 బిళ్ళల్ని ఎక్కడన్నా హుండీలో దానంగా వేసేసేయండి. ఇలా చేయటం వలన, ఇలా హుండీలో దానం ఎందుకు వేయమన్నామంటే, మనము చెడిపోవాలి, మనకు మంచి జరగాలి అని చెప్పేసేసి సంకల్పం చెప్పుకున్నాం కాబట్టి, ఆ దరిద్రం ఏదన్నా ఉంటే ఆ రాత్రంతా కూడా మనం ఆ ఇంట్లో అట్లా ఉంచినప్పుడు, గంధంలో ఉంచిన రూ. 5 బిళ్ళలు ఉంచినప్పుడు ఏంటంటే చెడునంతటిని కూడా లాగేసిద్దనమాట. మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవతను బయటికి పంపించడానికి, చెడునంతటిని కూడా గ్రహించడానికి, కంటికి కనపడని కారాత్మక శక్తులను మాయం చేయటానికి ఈ రూ. 5 బిళ్ళలనేవి ఇంటిలో లోపల ఉన్నప్పుడు మనకు చాలా సపోర్టుగా, అంటే తోడుగా ఉంటాయి అన్నమాట. దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది, ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆంజనేయ స్వామి గుళ్ళో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా దగ్గరలో ఉన్న గుళ్ళో హుండీలో దానంగా వేసేసేయండి. ఇక తర్వాత నుంచి చూడండి, మీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోవటము, సంపాదన పరంగా కలిసి రావటము, మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక 100% నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకొని మీ సమస్య నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.